కళ్యాణ్ మంచి మంచి పనిలో చేస్తున్నాయండి. బాగా అందరితో పాటు కలిసి ఉంటాం, అంత బాగానే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. డిప్యూటీ సీఎం ఎలా ఉంది పనితీరు పవన్ గారు? పని బాగుందండి. ప్రతి దిక్కుకు వెళ్తుంటే ఆహ్వానిస్తున్నారు, జనం వస్తున్నారు, సంతోషంగా ఉంటున్నారండి జనం కూడా. మరి ఎక్కడ కనపడతా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటాడు? ఏ సినిమాలు తీస్తున్నారు అని అంటున్నారులేండి, వెళ్తూ ఉంటారులేండి. మరి ఏం అంటే చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండట్లేదు అంటున్నాడు ఆయన. ఏ షూటింగ్కి వెళ్తూ ఉంటాడు కదండి, ఏ 2 సినిమాలు తీస్తా అంటున్నారు. జనాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటాడు పవన్ అదే కళ్యాణ్. అదే అంటూ ఒకరు ఎలాగ ఉందండి, ఒకరా లేక వాస్తవా? వాస్తవం కూడా ఉంది. తీస్తున్నాడు కదండి సినిమా. ఓ ప్రభుత్వం ఉండగానే డిప్యూటీ సీఎం చేస్తగా ఓ సినిమా ఏదో షూటింగ్ చేస్తున్నాడు కదండి. అదేలే. ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు వస్తున్నాడండి, ఆ గ్యాప్ ఆడికి వెళ్ళి వస్తున్నాడండి. మరి నిన్న మొన్న ఒక 4 వారం నుంచి సాగుతుంది, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలంటారు తెలంగాణలో. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, సినిమాలు ఆడింతం లేదు అని చెప్తున్నారు కదండి. ఏంటి దాని మీద మీ ఎంతవరకు అభిప్రాయం ఏంటి? అదంతా ఏదో తాతకాలం అండి, అది మామూలుగా జరిగేది అంతే తాతకాలం అండి. అంటే క్షమాపణ చెప్తారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పండి ఎందుకు బాబాయ్? అంటే ఎందుకంటే ఓ ఏం పెద్ద ఏమో కలిసి ఉన్న రాష్ట్రమే కదండి, ఏదో అంటారు అవి మామూలు వీళ్ళు కావాలని ఎదుగుకోవడం. కాంగ్రెస్ ఇక్కడ బీజేపీకి పడదండి, అక్కడ బీజేపీ మద్దతులో ఉన్నట్టు చెప్పబోతే కాలు కూడా పెట్టినవారంట హైదరాబాద్ లో. అలా అంటారండి, తప్పదు అవి మామూలే. అవి ఎప్పుడు 10 రోజులు అయిపోయింది కదండి, 10 రోజులు అలా అలా అయింది అంతుంది అంతే. అంత ఎంతవరకు అవుతుందో అండి. అంటారు ఆయన రానవని అంటారు. ఇంటికి రానోడు ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి కదండి ఆయనకి. వాళ్ళంతా అన్నదమ్ములు అంతా అక్కడ ఉన్నారు, ఫ్యామిలీ అంతా ఉంటుంది మంత్రులండి. అది మళ్ళీ ఉంటుందో పోతుంది మనం చెప్తుంటే. అది ఎందుకు బీజేపీకి కాంగ్రెస్కి పడడం అదే అండి. పవన్ కళ్యాణ్ బీజేపీకి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తినే రానండి. మరి ఇంకా సామాన్య ప్రజలకి ఎలా అవన్నీ జరగడం తర్వాత అంటే పెంచింది, ఇప్పుడు ఏం అవ్వదు కదండి. ఫైనల్ గా ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? ఒకే ఒక్క మాటలో మీ అభిప్రాయం. పవన్ కళ్యాణ్ ఎత్తుగతం బాగానే చేస్తున్నాడు పనులు. ఏదో మా అవకాశం అవుతే లోకేష్ ఇద్దరు కలిపి జాయింట్గా అవ్వచ్చు అండి. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు. థ్యాంక్ యూ.